అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలో వివిధ కారణాల రీత్యా అనేక మంది అనేక వ్యసనాల బారిన పడి తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఒక వయసు వారని కాకుండా వివిధ వయసుల్లో ఉన్నటువంటి వారు కూడా, అది ఆల్కహాల్కి కానివ్వండి, డ్రగ్స్కి కానివ్వండి, గేమింగ్కి కానివ్వండి, ఇటువంటి వివిధ రకాల వ్యసనాల బారిన పడుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా కుటుంబాలను కూడా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వారందరికీ కూడా ఒక రిహాబిలిటేషన్ ఫెసిలిటీ, వ్యసనాల బారిన పడినటువంటి వారిని ఆ వ్యసనాల నుంచి విముక్తి చేయడం కోసం ఒక రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్ యొక్క ఆవశ్యకత ఈ రోజున సమాజంలో ఏర్పడినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అధునాతన సౌకర్యాలతో ఇటువంటి థెరపీ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో విజయవాడకి సమీపంలో గన్నవరంలో ఫ్రీడమ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ అనే ఒక సంస్థ, కొమ్మారెడ్డి హరీష్ గారు, వారి శ్రీమతి గారు అయినటువంటి రాధ గారు, వీరిద్దరూ కూడా ఈ సంస్థకి అంకురార్పణ చేసి ఈ రోజున ఎన్నో జీవితాలని బాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ సంస్థ ప్రారంభించి రేపు 20వ తేదీకి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి సందర్భంలో హరీష్ గారికి, రాధ గారికి, అదేవిధంగా ఫ్రీడమ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ లో పనిచేస్తున్నటువంటి వైద్యులకి, సిబ్బంది మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కూడా ప్రత్యక్షంగా వెళ్లి అక్కడ వారు చేస్తున్నటువంటి ఈ ట్రీట్మెంట్స్ ని పరిశీలించడం జరిగింది. 2-3 సార్లు నేను అక్కడికి వెళ్ళి, అంటే అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్, వారు ఆహ్వానిస్తే నేను వెళ్ళలేదు, అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను వెళ్ళి చూశాను అక్కడ ఏ రకంగా మరి వ్యసనాల బారిన పడినటువంటి అనేక వయసుల వారు కూడా ఉన్నారు. 17-18 సంవత్సరాల వయసు నుండి 50-60 సంవత్సరాల వయసు ఉన్న వారు కూడా అక్కడ ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ వారందరినీ కూడా ఎంతో ఓపికగా వారికి డిఫరెంట్ క్లాసెస్ ఏర్పాటు చేయటం, సెషన్స్ ఏర్పాటు చేయటం, గ్రూప్ సెషన్స్ కానివ్వండి, 1-to-1 సెషన్స్ కానివ్వండి, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, మానసిక వైద్య నిపుణులతో వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇవన్నీ కూడా మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీస్తో, అంటే ఉండేటటువంటి ప్రదేశం కూడా మరి శుభ్రంగా, నీట్గా, హైజీనిక్గా లేకపోతే ఉన్నటువంటి వారికి ఇంకా స్ట్రెస్ పెరిగేటటువంటి పరిస్థితి. కాబట్టి అట్లా కాకుండా మంచి భోజనం, అకామిడేషన్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఎంతో మంది జీవితాలని బాగు చేయటమే కాకుండా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుతున్నటువంటి ఒక సంస్థగా ఈ రోజున ఫ్రీడమ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ పేరు తెచ్చుకోవటం అనేది నిజంగా కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరింత ఎక్కువ మందికి ఈ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొచ్చి మరి అనేక మంది జీవితాలని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ నో టు డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి క్యాంపెయిన్ ఏదైతే ఉందో, అటువంటి ఒక క్యాంపెయిన్కి తోడ్పాటునిచ్చే విధంగా కూడా ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభమైంది. ఈగిల్ అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మరి గంజాయి నుంచి, వివిధ మత్తు పదార్థాల నుంచి యువతని కాపాడటం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి సంస్థలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ఉద్యమానికి, చేస్తున్నటువంటి ఆ ప్రయత్నానికి ఎంతో ఉపకరిస్తాయి. ఆ రకంగా మరి ప్రభుత్వానికి సహకరిస్తూ కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. కాబట్టి ఐ విష్ హరీష్, రాధ గారు, ఇంకా వారి ఎంటైర్ స్టాఫ్ మొత్తానికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ సిన్సియర్లీ హోప్ that they continue to do this good work and save number of lives and serve the society. ఒక రకంగా సమాజానికి సేవ చేస్తున్నట్టే ఈ సంస్థ. ఇవాళ మద్యం బారిన పడి, డ్రగ్స్ బారిన పడి, గేమింగ్ బారిన పడి, జోదం బారిన పడి ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంస్థని ఒక వ్యాపార సంస్థగా మనం చూడకూడదు, ఒక సేవా సంస్థగానే మనం చూడాలి. అదే దృక్పథంతో హరీష్ గారు, రాధ గారు కూడా ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. కాబట్టి వారు చేస్తున్నటువంటి ఈ ఉత్తమమైనటువంటి సేవని ఇదే విధంగా కొనసాగించి ఇవాళ సమాజానికి, ఇవాళ అనేక మంది మరి ఈ అడిక్షన్ బారిన పడినటువంటి వారికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.